నేను చేసింది కూడా ఇదే లేదండి. ఎప్పుడే ఏమండి వెయ్యర్రా వెయ్యర్రా నేను ఎంత మర్యాద వెయ్యిబ్బే అప్పు మొట్టమొదటి బాగుందా ఏమండి వెయ్యండి ఏమండి ఏమండి ఉండండి ఏ జేబులు పెట్టుకొని చూసుకోవచ్చు. బావగారు మీరు వస్తా వస్తా ఒక జేబులు పెట్టుకోండి రారా జేబులు ఉంటాయమ్మా చిత్ర కాస్త వేసుకో ఇంకా అంతేనా అంతే ఇంకా వెతకండి ఎక్కడైనా 3 సార్లు ఏమన్నా వేసాం ఎవరు చెప్పారు 3 సార్లు సరే కానీ ఏంటది ధనలక్ష్మి శ్రీ మహాలక్ష్మి అలా కాళ్ళ కింద చేస్తే చివరాఖరి దశలు ఈ నమ్మూరు వారి పాలన మొత్తం తిరిగి ఆ అద్దకి బస్ స్టాండ్ దగ్గర కూర్చుని అడుక్కుంటాం. ఏమండి ఫెసిలిటీలు అమ్ముతాము ఈ నంబూరు పాలనకి గవర్నమెంట్ సీఎం అవుతాయి ఊరు చెప్పచ్చు. నంబూరు పాలనకు సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం. నమస్తే ఎలాగైతే కిందేశారు అలాగన్నీ ఏ రక చెక్కివ్వండి. ఏమండి ఏ వేసానో వేసా ఇక తీసే పని. సరే అలా ఉంచుకోండి. అమ్మా అమ్మా మాట ఊరుకుంటే సొమ్మిచ్చిన ఇచ్చేవద్దు కదా సొమ్ము. 3 రూపాయలు అసలు కింద వేసే కదా సొమ్ము అంట సొమ్ము. ఏమండి ఏమండి ఏసీ సర్వీస్ చెమటలు పట్టి మరి తీసేటప్పటికి ఏం పడుతుంది ఏమవుతుంది ఏమవుతుంది చిత్ర నా చిన్న అనుమానం వంగరాలు మెతకలో గట్టి ఏం చేస్తామండి అండి గుర్రం గెలిచి నెయ్యిలేస్తారని వచ్చింది. ఒంగోలు లోపు కూడా పిప్పులకు వచ్చిందంట. ఏమండి నాకు భరత్ చేసి మన ఊరు టైలర్ గారు సుబ్బారావు గారు లేరు చాలా ముఖ్యత కవరప్ అవుద్ది. మీకు కానీ భరత్ అయిందో ఓళ్ళు మొత్తం వరస్ట్ వైశాలే తెచ్చుకోదు అని మాత్రమే తీయండి. మిడిచిపోటు లేకపోతే పాదాలతో భగవాన్ నోర్మోయ్ ఆయన ఏమనటానికి వీల్లేదు. అసలే అందగాడు. ఇంకొక మాట అన్నావే అనుకో ఏమండి మాట చెప్పండి. ఎన్ని రోజులని రోజు నేను రావటం నా వెనకాల నెమ్మరా ఇక నేను కోటం అట్ట కాదండి. అదే మీ ఇద్దరు కలిసి నన్ను ఏదో ఒకటి చిన్నదాన్ని మా ఇద్దరు వాళ్ళు కాదు కానీ మా అమ్మని పిలుస్తాను నేను ఏదో ఒకటి చేస్తాను. అమ్మ వద్దండి మీకు అన్నం పెడతాను. అక్క వీటితో మనకు మాట్లాడి వెళ్దాం రావే. చిత్ర నువ్వు లోనికి వెళ్ళి బావగారికి బ్రూ బోర్నవిట హార్లిక్స్ అన్ని వేసి బాగా ఇంత గ్లాస్ పెట్టరమ్మా. మిమ్మల్ని నేను ముద్దుగా చెంతులు అంటాను, మీరు నన్ను ముద్దుగా చుప్పులు అన్నా. ఇంకా నయం చెప్పండి అంటాను లేదు చింతలు మీరు ప్రతిరోజు ఇలా బాధపడుతూ వెళ్ళడం నాకు ఇష్టం లేదండి. అందుకే నేనే ఈరోజు మిమ్మల్ని ఏదో ఒకటి చేసుకొని తిద్దామని నిర్ణయించుకున్నాను. సరేనా? షరాబీ కళ్ళతో నిన్ను దోచుకోనా
నమ్ముండి ఎప్పుడు మంచి రసపట్లు వచ్చి ఎవరో పాడు చేసి దరిద్రము అంటారు. ఆ ముండరాట్ల సాగు దేశంలో చాలా మందికి వస్తుంది. మరే ఇవాళ భలే అవకాశం కుదిరింది. మరి మన ఇద్దరు కలిసి మన ఊర్లో సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు. మన ఊర్లో ఏ సినిమా ఆడుతున్నట్టే పని చేసుకున్నావురా. నువ్వు బాల్కనీలు కూర్చి సినిమా చూస్తూ ఉండు, నేను నిన్ను చూస్తా ఉంటు. మాకు తెలిసి తల్లేది పిల్లల్ని కనపడతా కళ్ళు నెత్తికెక్కే అలా అరవై కూక మెత్తగా ఉండి మిమ్మల్ని లేచిస్తా అమ్మకారు కప్పు కప్పు పట్టమ్మ సుగతో సోంగ్ ఎక్కువ అరవై పోకుండా పట్టమ్మ. అమ్మా శక్తి గారికి పై తినకపోయి పైపడి పడుతున్నారు కానీ సోడా ఒకటి చేసుకోమా, గ్యాస్ తక్కువ, గోలీ ఎక్కువ. నీకు అమ్మ కడుపు నీకు ఎప్పుడు ఎక్కువ. ఎవరికి తిడుతున్నా? ఇప్పుడు ఏం తెచ్చాను? నీ దొప్పదా కట్టదే ఓ బాకీ వాడిని తెచ్చాను. బాకీ వాళ్ళ మా ఇంటికి వచ్చి తిడుతున్నా. బాకీ వాడిని ఇంట్లో తిరగకపోతే బజార్లో టేజీ కట్టి తెస్తారా? హలో, ఎంతకాలం అయింది? ఏంది నువ్వు మా ఇంటికి వచ్చి ఎంతకాలం అయింది? ఓ అదే అయింది అనుకోండి, 2 సంవత్సరాలు అయింది అనుకో. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, గుర్తుందా? ఎవరు ఇచ్చింది నా పత్రులు రాసుకున్నాం. అవునులే బాబు, మనకు రావాల్సిన పద్ధతులు అయితే గుర్తుంటా కానీ ఇచ్చిన మాటలలో గుర్తుంటే నేనే గుర్తు చేస్తాను. లతప్ప నీకేం పర్వాలేదు. ఇప్పుడు మాత్రం మాయ రాగమా? నీ కోరిక తీరుస్తాను అన్నారుగా బాబు. నీ వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? కొండ ఎక్కడ పుట్ట కులాసాలు తిరుగుతా కానీ నిన్ను ముట్టుకొని నేను పట్టుకుని అవుతానా? చలికాలంలో పడుకోలేకపోతున్నా. ఏం చేస్తా పప్పు, వయసు అట్లాంటిది. సరే, మన కొట్లో 3 గుమ్మస్తాలు ఉన్నా, ఒక్కొక్కరికి 2 రోజులు చొప్పు డ్యూటీ చేస్తా. అప్పుడు 3 రోజులు 6 రోజుగా 7వ రోజు కొనుక్కోవడం పంపించలేదు.